వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓ పెద్దిరెడ్డి, ఓ బాలినేని, అదేవిధంగా ఓ ధర్మాన, ఓ బొత్స సత్యనారాయణ, వీళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారా ఈ సీనియర్లంతా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెడుతున్న సమీక్షల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహిస్తున్న వరుస భేటీలు కానీ ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది. యాక్చువల్గా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజే మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మొదటగా తన అపజయం మీద, తన ఓటమి మీద, ఘోర ఓటమి మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే వరుసగా ఆయన ఏదో ఒక రూపంలో ఆయన భేటీ అయితే అవుతున్నారు. ఎవరైతే నేతలు ఉన్నారో తమ పార్టీ తరఫున కొంతమంది గెలిచిన వాళ్ళు కావచ్చు, ఆ 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మెజారిటీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక ఓడిపోయిన కొందరు నేతలతో కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీని కాపాడుకునే పనిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిజీ అయ్యారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడింది, పూర్తి స్థాయిలో అధికారంలో కూడా వచ్చింది కూటమి పేరుతో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సీట్లు, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో హేళన చేయబడ్డ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు 100% స్ట్రైక్ రేట్తోనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈరోజు మొన్నటి వరకు కూడా లైక్ మనం చెప్పుకున్నట్లయితే తిరుపతి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఆత్మకూరు ఉప ఎన్నిక దాకా 100 కంటే కూడా తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ ఈరోజు కూటమి పుణ్యమాని 8 ఎమ్మెల్యే సీట్లను సాధించిన పరిస్థితి. అలా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు వాళ్ళు ఒక భయంకరమైన విజయం, అది భయంకరమనే పోల్చాలి. అలా ఆ స్థాయిలో మెజారిటీలు కూడా సాధించారు, విజయం అనే కాదు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక భయంకరమైన అపజయాన్ని మూటగట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 11 స్థానాలకు మాత్రమే, అంటే గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి, ఒక హుందాగా ప్రతిపక్ష హోదానన్న నిలబెట్టుకుంది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక వైఎస్ఆర్సీపీకి భవిష్యత్ లేదేమో అన్న ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన చుట్టూ ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ లీడర్స్ని, ఆ గుప్పిడి మందినైనా ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాపాడడం కూడా కాదు, ఇక 5 ఏళ్ల పాటు ఆయన పూర్తిగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాల్సిందే. తన పార్టీని కూడా గట్టించుకోవాలి, జనంలో మళ్ళీ తిరిగి ఇమేజ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒక రూపంలో ఆయన జనంలో ఉండాల్సిందే. అందుకే శిశుపాలుడి తప్పుల్లాగా చంద్రబాబు నాయుడు తప్పులు లెక్కేద్దామంటూ మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు సీఎం అవడంతోనే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళా చాలా ఆవేశంగా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. అలా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో పార్టీ నేతలను పిలిపించుకోవడం, వాళ్ళతో ఒక 5-10 మినిట్స్ మాట్లాడటం, అదేవిధంగా ఆ వీడియోని తన సొంత మీడియా ద్వారా బయటికి రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం, అంటే తన పార్టీ క్యాడర్లో కూడా ఒక బూస్ట్ నింపే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన మాట్లాడుతున్న విషయాలు తప్ప, లైక్ ప్రత్యేక హోదా లాంటి అంశాలని జగన్ నోటితో వింటుంటే ఈరోజు అందరికీ నవ్వొస్తుంది ఆయన పార్టీ నేతలకే. అలాంటి విషయాలు తప్ప మిగతా విషయాలు అన్నింటిలో కూడా తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వాళ్ళతో భేటీ అవుతున్న తీరునైతే ఎవరైనా స్వాగతించాల్సిందే. సో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఈరోజు ఏదైతే భేటీలు, వరుస రివ్యూలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా నేతలతో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ, అండ్ దెన్ బొత్స సత్యనారాయణ కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి సీనియర్లు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి భేటీలో కనిపించట్లేదు. అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి రివ్యూలు చేసిన రివ్యూల్లో ఎక్కడ వీళ్ళు హాజరుగా అనిపించట్లేదు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలామందిని కొత్తగా ఏదైతే ఫైర్ బ్రాండ్స్ పేరుతో తనకు ఒక డ్యామేజ్ చేసిన నేతలందరినీ పక్కన పెట్టారని ఒక ప్రచారం జరుగుతోంది. లైక్ రోజా, నాని లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టారని. బట్ ఇక్కడ చూసినట్లయితే అది రివర్స్ అనుకోవాలి. ఈ సీనియర్ నేతలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓటమి తర్వాత, తమ ఓటమి తర్వాత కలిసే ప్రయత్నం కూడా చేయలేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా మనం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ 10 రోజుల్లో చేసిన రివ్యూలు చూసినట్లయితే ఈ సీనియర్లు ఎక్కడా కూడా ఆయన మీటింగ్స్లో అపీరెన్స్ ఉన్న పరిస్థితి అయితే లేదని అనుకోవాలి. జస్ట్ ఒక మీటింగ్లో అటెండ్ అయిన కేసీఆర్, నాని లాంటి వాళ్ళు కూడా ఆ మరుసటి రోజే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే ఒక కీలక ప్రకటన కూడా చేశారు, ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, అస్త్ర సన్యాసం చేస్తున్నాను అనే విధంగా. సో ఇవన్నీ మనం చూసినట్లయితే కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ సీనియర్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారా అంటే నిజంగానే లైట్ తీసుకుంటున్నారనే చెప్పాలి. అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల్లో తమ కన్వీనియంట్గా ఉన్న పార్టీల వైపు ఆ సీనియర్లు చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కంటే వాళ్ళ వారసుల భవిష్యత్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ కాబోతోంది. ఇక వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఆ సీనియర్లు అందరూ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారని చర్చ ఉంది. అయితే ఆయన లైట్ తీసుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీదో, వాళ్ళ వారసుల రాజకీయ భవిష్యత్తు మీద ఉన్న అనుమానాలే కాదు, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీనియర్లు తనకంటే రాజకీయంగా సీనియర్లు వాళ్ళు, అటు పరిపాలన పరంగా సీనియరే, అటు పదవుల పరంగా కూడా సీనియర్సే, ఇతర పార్టీలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు లైట్ తీసుకున్నారు.
ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్లో పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేసినా ఎప్పుడు ఆయన పెడచెవిని పెట్టిన పరిస్థితే ఉంది. ఎప్పుడు వాటిని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. ఇక పేరుకి తమకు మంత్రి పదవులు కట్టబెట్టినప్పటికీ కూడా తమ పేరుతోని, సలహాదారు పేరుతోని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే బొత్స సత్యనారాయణకి రెండోసారి ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చినారు ఆయనకి ఇష్టం లేకున్నా. బట్ ఆ పేరుకి ఆయన విద్యాశాఖ, అటు ఉద్యోగ సంఘాలతో అన్నిటితో చర్చలు జరపాల్సింది ఆయన. కానీ ఆయన పేరుతోని సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు సజ్జలనే వాళ్ళతో రివ్యూలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అది ఒక నిజంగానే ఒక ఆధిపత్య పోరు ఉంటుంది, ఒక ఇగో ఉంటుంది. ఎప్పుడు బొత్స లాంటి వాళ్ళతో పోలిస్తే సజ్జలు చాలా జూనియర్ కూడా. బొత్సకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయాల్లో. అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు ఆయన. ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ చైర్ నుంచి, ముఖ్యమంత్రి చైర్ నుంచి దిగిపోతే బొత్సనే ముఖ్యమంత్రి అవుతారు ఉమ్మడి రాష్ట్రానికి అని కూడా అప్పట్లో చర్చ నడిచింది. ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలోనే, కేవలం విజయనగరంలోనే కాదు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన రివ్యూలు చేస్తుంటే పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది మంత్రి హోదాలో. ఇలాంటి సిచ్యువేషనే అందరికీ ఎదురైంది. లైక్ మనం ఒక ధర్మాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు మనం ధర్మానికి సెకండ్ సేమ్ ఆయన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా సెకండ్ టైం ఆయనకి తన ధర్మాన వాళ్ళ బ్రదర్ని పక్కన పెట్టి ఈయనకు కృష్ణదాస్ని పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో అంత సుదీర్ఘకాలం ధర్మాన ప్రసాద్ ఆయన కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, శ్రీకాకుళం నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. అంత సుదీర్ఘ అనుభవం ఉంది ధర్మానికి. అటు రెవెన్యూ మినిస్టర్గా కూడా చాలా ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా కూడా ఒక రికార్డు ఉంది ఆయనకు. ఇక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే అంత అనర్గళంగా మాట్లాడగలరు అన్న ఒక ఇది ఉంది ఆయన మీద, ఒక ఇమేజ్ అయితే ఉంది ధర్మాన మీద. అలాంటి ధర్మాన ప్రసాద్ కూడా ఎప్పటి నుంచో తనకి మంత్రి పదవి ఇచ్చినా కూడా దాన్ని అంత ఆనందంగా ఆయన స్వీకరించే సిచ్యువేషన్ అయితే లేదు. ఎన్నోసార్లు ఆయన తన నోరు జారి అన్నానంటూనే సైకిల్కి ఓటేయండి, సైకిల్కి ఓటేసే పరిస్థితి కనిపిస్తోందంటూ ఎన్నోసార్లు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని కూడా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పార్టీ రిపేర్ చేసే సిచ్యువేషన్లో లేదు అంటూ కూడా చాలాసార్లు ఆయన క్యాడర్తోని, కార్యకర్తలతోని, అదేవిధంగా వాలంటీర్లతోని భేటీ క్రమంలో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు అలాంటి ధర్మాన కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ బొత్స కావచ్చు, ధర్మాన కావచ్చు, తమ వారసులకి టికెట్లు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర డిమాండ్ పెడతాం జరిగింది. బొత్స విషయానికి వస్తే సందీప్ కోసం ఏదైతే ఆ టికెట్ ఇవ్వాలని కూడా తన ఆరోగ్య కారణాల రీత్యా ఆ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆయనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదు ఆ విషయంలో. బొత్స ఝాన్సీని మాత్రం వైజాగ్ ఎంపీగా పోటీ చేయించారు. తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలన్నప్పటికీ చీపురుపల్లి టికెట్, బట్ ఆ టికెట్ మీద బొత్సాన్నే బరిలో దించే ప్రయత్నం చేశారు. వేరే ధర్మాన విషయానికి వచ్చినా తాను కూడా తన వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తన కొడుకు రామ్ మనోహర్ నాయుడుకి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది. బట్ అది జగన్మోహన్ రెడ్డి డినై చేశారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఉంటే శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వమని కూడా ధర్మాన్ని డిమాండ్ చేయడం జరిగింది. బట్ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి డినై చేశారు. డైరెక్ట్ ధర్మాన్నే శ్రీకాకుళం నుంచి బరిలో దిగితే ఈరోజు ఆయన ఓడిపోవడం జరిగింది. అలా తాము చెప్పిన మాట ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి వినకుండా మోనోపలీగా వ్యవహరించారో ఈ 5 ఏళ్ల పాటు, ఇప్పుడు తమకు అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేసిన వీళ్ళిద్దరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఇక ఎందుకంటే మనం ఎందుకు చర్చ జరుగుతుంది అంటే తన ఓటమి మరుసటి రోజే బొత్స మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. తాము చేసిన చాలా మిస్టేక్స్ కారణంగానే ఈరోజు మమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు అంటూ ప్రజలు తమకిచ్చిన మ్యాండేట్ని ఆయన యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఎండార్స్ చేస్తూ దాన్ని ఒప్పుకుంటూ కూడా చాలా హుందాగా మాట్లాడటం జరిగింది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరుని వాళ్ళ ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన పార్టీలో చేరే రోజే జగన్మోహన్ రెడ్డి కోసం తాను 2 మెట్లు దిగి చేరానంటూ మాట్లాడారు. అప్పట్లోనే ఒక సంచలనం అది. అలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు తన ఓటమిని అంతే స్థాయిలో ఒప్పుకోవడం కూడా జరిగింది. మ్యాండేట్ని స్వీకరిస్తున్నామని చెప్పేసి కూడా. అలా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు చూసినట్లయితే మనం ఇందా చెప్పుకున్న పెద్దిరెడ్డి మంత్రులందరిలో కూడా గెలిచింది పెద్దిరెడ్డి ఒక్కడు మాత్రమే, అది కూడా బొటాబొటి మెజార్టీతో పొంగునూరు నుంచి గెలవడం జరిగింది లాస్ట్ రౌండ్లో. ఇక ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద గెలిచి ఎంపీగా బయటపడ్డారు ఈ రోజున. అలాంటి పెద్దిరెడ్డి అసలు ఏ స్థాయిలో పెద్దిరెడ్డికి ప్రయారిటీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి, ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే ఇప్పుడు సజ్జల, ఆ తర్వాత మంత్రుల విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ ప్రయారిటీ ఇచ్చారు. అనఫిషియల్గా రాయలసీమకి సీఎంగా కూడా వ్యవహరించారు పెద్దిరెడ్డి. చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి ఓడగొట్టాలి అంటే, కుప్పం నుంచి ఓడించాలి అంటే ఆ సపరేట్గా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి, వైనాడు కుప్పం పేరుతో. ఆ స్థాయిలో పెద్దిరెడ్డి పనిచేశారు. మెజారిటీ రాయలసీమలో టికెట్ల ఎంపికలో కూడా ఈరోజు పెద్దిరెడ్డిదే ప్రాధాన్యత, ఆయనకే ప్రాధాన్యత ఇచ్చారు. లైక్ హిందూపూర్ కానీ అదేవిధంగా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పెద్దిరెడ్డి ఈ రోజున ఆయన చాలా బొటాబొటీ మార్కులతో పాస్ అవ్వడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. ఇక అదేవిధంగా కేసీఆర్తో తనకున్న సంబంధాలతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఒక కాంట్రాక్టులు కూడా
గెలిపించారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు పార్టీ మొత్తం కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో తను ఒక్కడు గెలిచిన ఉపయోగం ఏంటి అన్న ఒక డైలమాలో పడిపోయినారు అటు మిథున్ రెడ్డి కానీ ఇటు పెద్దిరెడ్డి కానీ. అందుకే ఈరోజు పెద్దిరెడ్డి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలకు రావట్లేదు. పూర్తి స్థాయిలో తన మీద ఎంక్వైరీ వేస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది. అదొక భయం ఉంది ఈరోజు పెద్దిరెడ్డికి దానికన్నా ముందుగా. సో ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక చర్చ. అందుకే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితే ఉంది. ఇక వీళ్ళ ముగ్గురే కాదు, మరొక కీలక నేత గురించి చెప్పుకోవాలి. ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు రాజకీయాలను శాసించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాడు. వయస్సుతో చాలా సాన్నిహిత్యం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో బంధుత్వం కూడా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డికి. అటు రాజకీయాల పరంగా చూసినా ఒక మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిగానే ఉంది బాలినేనికి. ఆ పేరు కూడా గ్రౌండ్ రియాలిటీస్లో కూడా అంత లోకల్గా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన ప్రకాశం జిల్లాలో. అలాంటి బాలినేని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. 2014లో ఓడినా 2019లో ఆయనకు ఒంగోలు టికెటే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన గెలిచారు, మంత్రి కూడా అయ్యి ఉన్నారు. బట్ రెండోసారి ఎక్స్పాన్షన్లో భాగంగా జిల్లాలో ఉన్న మరో మంత్రి ఆదిమూలం సురేష్ను కంటిన్యూ చేస్తూ బాలినేని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఇక అప్పటికే ఆయన మీద వచ్చిన ఏదైతే కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని నేను ప్రూవ్ చేసుకుంటాను బాలినేని ఎన్నోసార్లు కన్విన్స్ చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయనకు అనేక అవమానాలు. మంత్రి పదవి నుంచి తనకన్నా జూనియర్ తాను రాజకీయాల్లోకి తెచ్చిన ఆదిమూలం సురేష్కి మంత్రి పదవి ఉంటే జిల్లాలో బాలినేని తీసి పక్కన పెడతాం జరిగింది. అంతేకాదు ఇక అనేక రకాలుగా ఆయన భూముల ఆక్రమణ కేసుల్లో ఆయన అన్యాయాలను ఇరికిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాదు ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో ఒక ఆధిపత్య పోరు, అధికారుల బదిలీల విషయంలో కూడా ప్రతిరోజు కూడా బాలినేనికి ఒక ఫైటింగే అనుకోవాలి. ఇలాంటి అధికారులను ఇలాంటి ప్రభుత్వాన్ని తన గత చరిత్రలో ఎప్పుడు చూడలేదంటూ మీడియాతో మాట్లాడారు ఆయన చాలాసార్లు. అంతేకాదు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆయన వెళ్ళిపోతారు జనసేనలో కన్నా ప్రచారం జరిగింది. ఈవెన్ టీడీపీ నుంచి కూడా ఆయనకి ఆహ్వానం ఉందనే ప్రచారం జరిగింది. అయినా బాలినేని మాత్రం ఎంతో సంయమనంతో ఎక్కడ కూడా తనకు ఆఫర్లు వచ్చినా ఎక్కడ వెళ్లకుండా అంతే హోల్డ్ చేసుకున్నారు పార్టీని, అంతే హోల్డ్లో ఉన్నారు. ఇక అదే సమయంలో మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని ఎంతో ప్రయత్నించినా బట్ జగన్మోహన్ రెడ్డి మాగుంటను కూడా పక్కన పెడతాం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు మాగుంట టీడీపీలోకి వెళ్ళినారు. అయినా కూడా బాలినేని ఎక్కడ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని దామచర్ల చేతిలో ఓడిపోవడం జరిగింది. అందుకే ఈరోజు తాను డే 1 నుంచి పార్టీ ఉన్న పరిస్థితి చెప్తున్నప్పటికీ తనను ఎప్పుడు కూడా తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన రోజే రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా నేను ముందే చెప్పాను అక్కడ కాంగ్రెస్ వస్తుందని, కేసీఆర్ ఓడిపోతారని కూడా మాట్లాడారు ఆయన. సో అలా అనేక ఇండికేషన్స్ బాలినేని లాంటి ఒక సీనియర్ ఇస్తూ వచ్చాడు తనకున్న గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మాట బాలినేని మాట్లాడకుందే ఆయనకు ఒక్కొక్క రకంగా అవమానిస్తూ హ్యూమిలేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఈరోజున ఆయన కూడా తన రాజకీయ నిర్ణయం కారణంగా ఆయన కూడా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు బాలినేని కూడా జగన్ని కలిసే ప్రయత్నంలో లేరు. జగన్ ఇప్పుడు దాకా కలవలేదని అనుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే బాలినేని లాంటి వాళ్ళు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ రోజున పాపం ఆయన ఎన్నిసార్లు ఖండిస్తున్నా ఆ ప్రచారం మాత్రం ఆయన చుట్టూ జరుగుతూనే వస్తుంది. ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు కూడా తాము చేసిన తప్పుల వల్లే ఈరోజు ఘోర ఓటమి పాలయ్యామంటూ మీడియా ముందు అంగీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా మనం చెప్పుకున్న సీనియర్లు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటరీలో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ఒక సాయిరెడ్డినో తనకు బంధువైన సుబ్బారెడ్డినో వీళ్ళందరినీ పిలిపించుకొని బలవంతంగా కూర్చోబెట్టి మీడియా ముందు మాట్లాడిపిస్తున్నారు. లైక్ సజ్జల లాంటి వాళ్ళని కూడా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఒక పెద్దిరెడ్డి కావచ్చు, ఒక బాలినేని కావచ్చు, ఒక ధర్మాన, ఒక బొత్స లాంటి సీనియర్లు ఇంకా చాలామంది ఉన్నారు ఈ లిస్టులో సీనియర్స్. అలాంటి వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లైట్ తీసుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితి. ఇన్ని మంత్రి పదవులు ఇచ్చి కూడా తమని హ్యూమిలేట్ చేసిన తీరు కానీ, తాము గ్రౌండ్ రియాలిటీస్లో ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేసినా తమని పక్కన పెట్టిన తీరు కానీ, చంద్రబాబు లాంటి వాడిని టచ్ చేయొద్దు అని ఎంతో మొరపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మోనోపల్లీగా వెళ్ళిన తీరు కానీ, ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి తమ మాట వినని కారణంగానే ఆయన మునగడమే కాదు తమను కూడా పూర్తిగా ముంచేశాడు అన్న ఆందోళన అయితే సీనియర్లో ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు లైట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. కనీసం ఒక్కరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓదార్చే ప్రయత్నం అయితే జరగట్లేదన్న చర్చ వైసీపీలో ఉంది. లెట్స్ సీ మరి ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు పర్సనల్గా, వ్యక్తిగతంగా. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఇక ముందు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు తిప్పుతాయో మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.